వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైబ్. ఆమ్చూర్ పొడి సూపర్ మార్కెట్లో దొరికే ఆమ్చూర్ పొడి ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈజీగా ఒకసారి చూద్దాము. ఆల్ కుకింగ్ రెసిపీస్లోకి యూజ్ చేసుకునే విధంగా ఆమ్చూర్ పొడి. పుల్లటి మామిడికాయలు తీసుకోవాలి. రసాలు కానీ గులాబీలు కానీ జలాలు కానీ ఇలా పుల్లటి మామిడికాయలు తీసుకొని పై పొట్టు పీల్ చేసుకొని పీలర్తో చిన్న చిన్న స్లైసెస్గా పల్చగా లేస్ లాగా పీల్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పల్చగా పీల్ చేసుకోవాలి. టెంకె పార్ట్ వరకు పీల్ చేసుకొని మే నెల ఎండలు 50 డిగ్రీలు వస్తుంటాయి కదా, ఆ మే నెల ఎండల్లో పల్చగా ఒకదానికి ఒకటి అంటకుండా ఒక క్లాత్పై ఎండబెట్టుకోవాలి. బాగా ఎండ ఉంటే కనుక ఒక 3 రోజులైనా పడుతుంది ఇవి స్లైసెస్ ఆరడానికి. ఈ విధంగా ఎండబెట్టుకోవాలన్నమాట. తుంపితే పరపరా అనే వరకు ఎండబెట్టుకోవాలి. ఎండలు తక్కువగా ఉన్నట్లయితే ఒక 5-6 రోజులైతే టైం పడుతుంది అవి ఎండడానికి. మే నెల ఎండల్లోనైతే ఒక 2-3 రోజులైనా పడుతుంటాయి కనీసం. అలా పరపరా అనే వరకు ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అదే పౌడర్లో మళ్ళీ కొంచెం స్లైసెస్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా ఈ విధంగా మెత్తగా వస్తుంది బాగా ఎండితే కనుక స్లైసెస్. ఇలా పట్టుకున్న మరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మిగిలిన స్లైసెస్ కూడా అదే విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఎంత మెత్తగా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందో ఆమ్చూర్ పొడి. ఇలా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవచ్చు. సంవత్సరం పాటు ఉన్న పురుగు పట్టదు. బాగా చల్లారిన తర్వాత ఒక జార్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఈ ఆమ్చూర్ పొడి అనేది పప్పులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని తాలింపు వేసుకోవచ్చు. పులిహోర చేసుకోవచ్చు. ఇంకా అన్ని వంటల్లో చింతపండు ప్లేస్లో ఈ ఆమ్చూర్ పొడిని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.